జై తెలంగాణ. మాజీ మంత్రివర్యులు దండం పెడతారు. అసలే ఎండ కొడుతుంది, అలా ఆకలిస్తుంది, ఎందుకు రావు. గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు మన ఆడబిడ్డ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, మీ అందరికీ ఆప్తులు, మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడికి మీరందరూ వచ్చినారంటే దానికి బాధ్యులు మీలాగా వేలాది మందిని మరి చాలా చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తెచ్చే ప్రయత్నం చేసి లక్షలాది మందికి విద్యాబుద్ధులు అందించే ఒక యజ్ఞంలో ఒక కీలక పాత్ర పోషించిన మాజీ ఐపీఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ డాక్టర్ అరవింద్ కుమార్ గారికి, గౌరవనీయులు హుజూరాబాద్ శాసనసభ్యులు సోదరులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారికి, తమ్ముడు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2019లో ఆనాడు మన అభ్యర్థిగా పోటీ చేసిన తలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి, అట్లాగే ముషీరాబాద్ నియోజకవర్గ నాయకులు ఉన్నారు వారందరికీ, మా తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి, ఈ రోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్ల యొక్క ఈ జాక్ అధ్యక్షుడు తమ్ముడు మందా శ్యామ్ గారికి, వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చేసిన మా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, వేదిక మీద ఉన్న మా తమ్ముళ్ళు, అందరికంటే ఎక్కువ స్లోగన్లు వేస్తున్న తమ్ముళ్లకు, మీడియా మిత్రులకు పేరు పేరున అందరికీ నమస్కారం. మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నా మాటల్లో ఒకటే మీకు చెప్పడానికి వచ్చిందల్లా ఒకటే, కేసీఆర్ గారేమో 9.5 సంవత్సరాల పాటు మరి ప్రవీణ్ కుమార్ లాంటి అద్భుతమైన ఆఫీసర్లకు అవకాశం ఇచ్చి మీరు స్వేచ్ఛగా పనిచేయండి బ్రదర్, ఈ రాష్ట్రంలో ఒకటే స్లోగన్ మనది, సంపద సృష్టించాలి, సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనే ఒక స్లోగన్తో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన ఆఫీసర్లు అద్భుతమైన పని చేసినారు. కేవలం 200 గురుకుల పాఠశాలలుంటే వాటిని 1022 గురుకుల పాఠశాలలుగా మరి అప్గ్రేడ్ చేసి 6.5 లక్షల మంది పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించిన పిల్లలు మరి ఒక్కొక్క విద్యార్థి మీద ఒక్కొక్క విద్యార్థిని మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి 6.5 లక్షల మంది పిల్లల బాధ్యతను తామే తల్లి తండ్రి అయి ప్రభుత్వమే బాధ్యత తీసుకుని నడిపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. వారికి సంబంధించిన బూట్లు, బట్టలు, భోజనం, దుప్పట్లతో సహా అన్ని ప్రభుత్వమే చూసుకొని ఆ తల్లి తండ్రి బాధ్యత కూడా తీసుకొని జాగ్రత్తగా 9.5 ఏళ్లు చదివించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పి, పచ్చి అబద్దాలు చెప్పి, డిక్లరేషన్ల పేరిట అన్ని వర్గాలను మోసం చేసి, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే లాంటి పెద్ద మనిషిని పిలిచి మొత్తం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ సోదరులను మోసం చేసి, రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి వరంగల్లో రైతు డిక్లరేషన్ అని అక్కడ మోసం చేసి, సిద్దరామయ్య గారు ముఖ్యమంత్రి కర్ణాటక, వారిని తీసుకొచ్చి కర్ణాటక ముఖ్యమంత్రిని కామారెడ్డిలో నిల్చోబెట్టి బీసీ డిక్లరేషన్ అని చెప్పి అక్కడ మోసం చేసి, ఆ తర్వాత మైనారిటీ డిక్లరేషన్ అని చెప్పి సల్మాన్ ఖుర్షీద్ గారు కేంద్ర మాజీ మంత్రి, వారిని తీసుకొచ్చి హైదరాబాద్ లో మోసం చేసి, యువజన విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పి ప్రియాంక గాంధీని తెచ్చి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి వారిని మోసం చేసి మొత్తం 420 హామీలిచ్చి, 1-2 కాదు 420 హామీలిచ్చి 420 హామీలిచ్చి అందులో 6 గ్యారెంటీలు అని మళ్ళీ స్పెషల్ గా చెప్పి 100 రోజుల్లో పూర్తి చేస్తామని డైలాగులు కొట్టి గద్దెనెక్కింది కాంగ్రెస్ పార్టీ. పేమెంట్ కోటాలో సీటు కొట్టిండు రేవంత్ రెడ్డి. ఆడ ఢిల్లీకి డబ్బులు పంపకపోతే సీటు గాయం. అందరికి ఆయనకెరికే, మీకెరికే, నాకెరికే, అలా మంత్రులకు కూడా ఎరికే. అది పరిస్థితి. సరే గద్దెనెక్కిండు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నాడు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క పేద కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అన్నాడు. మరి ఇన్ని చెప్పినావు కదా రేవంత్ రెడ్డి, 100 రోజులంటివి, ఇన్ని కథలు చెప్తివి, మరి ఏది ఏమాయి అని అడిగితే మొన్న అంటున్నాడు ఆదిలాబాద్ లో రేవంత్ రెడ్డి గారు, సావు కబురు సల్లగా చెప్పినట్టు, మీకు తెలియదా ఎంత కళ్ళలు తిరిగిన పైల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు. మనకు తెలియదట 3 నెలల పిల్లలు పుట్టారన్న విషయం మనకు తెలియదట. ముఖ్యమంత్రి గారు ఈ ముచ్చట మనకు చెప్పాలన్నట. నేను ఒక్కటే అడుగుతున్నా, ఇందిరా పార్క్ వేదికగా
మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాంట్రాక్టర్ల జాక్ ఏర్పాటు చేసిన ఈ మహాధరణ వేదికగా ఒకటి అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. 3 నెలల్లో పిల్లలు పుట్టారు, మాకు కూడా ఎరికే, నీకు కూడా ఎరికే. కానీ 30 నెలల్లో కూడా పిల్లలు పుట్టకపోతే నేను ఏమన్నారని నేను అడుగుతున్నా. సరే 3 నెలల్లో పిల్లలు పుట్టారు, ఓకే, అర్థం చేసుకున్నాం. 30 నెలలు అయినాయి కదా, ఏమని పిలవాలి మరి? నిన్ను శాతగాను కూడా అనాలనా? ఏమని పిలవాలి? ఆయన భాషలో నేను చెప్పాలంటే ఎందుకు అడుగుతున్నా ఈ మాట అంటే, కేసీఆర్ గారు ఎలక్షన్ అని చెప్పిండు, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది, జర పైలమని చెప్పిండు. కాంట్రాక్టర్లను చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో చేవెళ్లలో ఏం చెప్పినాడు? 18% ఎస్సీలకు, 12% ఎస్టీలకు, మొత్తం 30% ప్రభుత్వ కాంట్రాక్టులలో 30% మీకే ఇస్తా అని చెప్పి గద్దెనెక్కిండు. కామారెడ్డిలో 42% వాటా అని చెప్పిండు. 42% వాటా బీసీలకే ప్రభుత్వ కాంట్రాక్టులలో ఇస్తా అని చెప్పిండు. ఈ రెండు కూడితే ఎస్సీ ఎస్టీలకు 30%, బీసీలకు 42%, అంటే 72% వాటా. రూపాయి టెండర్ పిలిస్తే 72 పైసలు మరి ఎస్సీ ఎస్టీ బీసీలకే రావాలి. ఈ 2.5 ఏళ్లలో 72 పైసలు రూపాయలు కాదు, మొత్తం ఇప్పటిదాకా చేసిన 4 లక్షల కోట్ల అప్పు రేవంత్ రెడ్డి వచ్చినాక 4 లక్షల కోట్ల అప్పులో నేను అడుగుతా ఉన్నా, మొత్తం 4 లక్షల కోట్ల అప్పు చేసినావు కదా, 4 రూపాయలను ఎస్సీ ఎస్టీ బీసీ కాంట్రాక్టర్లకు ఇచ్చినవా? దమ్ముందా చెప్పేది? శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా? తెల్లారు లేస్తే నోటికొచ్చిన సొల్లువాగుడు, నోటికొచ్చిన పనికిమాలిన మాటలు. ఎన్నికలకు ముందేమో డిక్లరేషన్ల వరద, ఇప్పుడు నోరు తెరిస్తే బురద. అది తప్ప ఏమీ లేదు, బూతులు బురద తప్ప ఒక్కటంటే ఒక్క పని చేసిందా ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు మీకు చెప్పిందే అది. ఆయనేమో కేసీఆర్ గారు అధికారులకు వదిలిపెట్టి, అయ్యా మీరు రొటీన్ ఫైల్ నా దగ్గర దేకండి, చిన్న స్థాయిలో ఉండే చిన్న కాంట్రాక్టర్లను, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నుంచి వచ్చిన వాళ్ళను కాపాడండి, పైకి తీసుకురండి అని ఆయన అప్పచెప్తే, నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పి వచ్చి ఎవరికి ఇస్తున్నావు ఇవాళ కాంట్రాక్టులు? ఇవాళ కాంట్రాక్టులు ఇస్తున్నది కేవలం ఇద్దరికే. ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు వస్తున్నాయంటే రేవంత్ రెడ్డి బామ్మర్దికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుకు తప్ప ఇంకొక వేరే మనిషికి వచ్చిందా? వేరే ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుడికి ఎక్కడన్నా వచ్చిందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. మరి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకు మాత్రమే కాదు, బీజేపీలకు కూడా వస్తున్నాయి. సుమా, బీజేపీ ఎంపీలకు కూడా వస్తున్నాయి మన తెలంగాణలో కాంట్రాక్టులు. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు ఒక్క బీజేపీ ఎంపీ కాంట్రాక్ట్ రాలే. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక యంగ్ ఇండియా స్కూల్స్ అని పెడితే ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి రాలే కాంట్రాక్ట్. కానీ బీజేపీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారి కంపెనీకి మాత్రం బ్రహ్మాండంగా వచ్చినాయి. అట్లాగే రేవంత్ రెడ్డి గారు రోడ్ల టెండర్లు పిలిస్తే ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరుడికి రాదు. కానీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారికి మాత్రం 1300 కోట్ల కాంట్రాక్ట్ వస్తుంది. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఇవాళ సాగునీటి ప్రాజెక్టుల కోసం టెండర్లు ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో పిలిస్తే, కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకమని 4000 కోట్ల కాంట్రాక్టు టెండర్ పిలిస్తే 4 రూపాయలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాంట్రాక్టర్లకు ఇయ్యడు. డిక్లరేషన్ లో చెప్పింది ఒకటి, ఇచ్చింది మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రతినిధి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడికి మాత్రమే కాంట్రాక్టులు వస్తాయి, మనకు మాత్రం రావు. అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు కొత్తవి రాకపోగా ఉన్న కాంట్రాక్టర్లే ఇవాళ మాయమైపోయే పరిస్థితి వచ్చింది. జీవో నెంబర్ 17 తీసుకొచ్చిండు. ఏంటిది జీవో నెంబర్ 17? ఏంటిది అంటే, ఇదివరకు స్కూళ్లలో, గురుకుల పాఠశాలల్లో ఎక్కడికక్కడ ఇచ్చుకునే చిన్న చిన్న కాంట్రాక్టులు, కూరగాయలు, చికెన్, పాలు, బ్రెడ్, ఇటువంటివన్నీ రాష్ట్ర స్థాయిలో నిర్ణయం జరగాలంట. ఆసిఫాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, కాంట్రాక్టర్ రేవంత్ రెడ్డికి నచ్చినోడే కావన్నట, కమిషన్ ఇచ్చేటోడే కావన్నట, చిన్న వాళ్ళ ఎవరు వద్దట. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ఏమైంది నువ్వు ఇచ్చిన హామీ? నువ్వు చెప్పిన 42% బీసీ కాంట్రాక్టర్లు ఎక్కడ ఉన్నారు? ఒక్కరిని చూపెడతావా? నువ్వు చెప్పిన ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లు 30% రావాలి కదా, ఒక్క మనిషిని చూపెడతావా? ఒక్క కాంట్రాక్ట్ ఇచ్చినవా ఎక్కడన్నా? దమ్ముందా అని నేను అడుగుతున్నా. మాటలు లేకి మాటలు మాట్లాడు ఈజీ, గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా 30% ఎస్సీ ఎస్టీలకు ఇస్తాను ఏది అంటే ఏమంటారు? ఈ లాభుల తొండలు ఇడిచిపెడతారు. ఏమైనా 42% బీసీలకు ఇస్తా అంటే కాంట్రాక్ట్లు ఏంటి అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా. ఈ బైరాగి మాటలు మాట్లాడు, బఫున్ మాటలు మాట్లాడు, ఎవడైనా మాట్లాడతారు. రోడ్ల మీద పోయేటోడు చదువురా నవారా వాళ్ళు మస్తుగా మాట్లాడతారు. కానీ నువ్వు ముఖ్యమంత్రివి. ముఖ్యమంత్రి అంటే
అప్పుడప్పుడన్నా నోట్లకెళ్ళి ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడాలి. ఒక్కటి ఇప్పటివరకు ఒక్క మాట మాట్లాడిండా ఈ 2.5 ఏళ్లలో? ఏం చేసినా 2.5 ఏళ్ళు అంటే వెనకటికి ఎవడో ముఖం బాగా లేకపోతే అద్దం బాగా కొట్టిండట, ముఖం బాగాలేక అద్దం బాగా కొట్టిండట. ఏంద్రాబాయ్ ఏం చేసినావంటే కేసీఆర్ అప్పులపాలు చేసిపోయిండు, నాకు శాతం అయితే లేదు, నాతో అయితే లేదు. ఏం అప్పులపాలు చేసిండు కేసీఆర్? నేను చెప్తా. కేసీఆర్ అప్పులు చేసిండు అంటే 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే మరి 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు చదువు చెప్పించిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు, బ్రహ్మాండంగా మన పిల్లలు నర్సింగ్ చదువుకునే అవకాశం ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు అంటే 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే 200 పెన్షన్ 2000 చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే 15 లక్షల మంది ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే 15 లక్షల మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఒక మేనమామ లెక్క 1,116 రూపాయలు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు అంటే అవును, 6 లక్షల మంది దివ్యాంగులకు నెలకు 6,000 పెన్షన్లు ఇచ్చిండు. నువ్వేం చేసినావా? కేసీఆర్ అప్పు చేస్తే హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. నువ్వేం చేసినావు? 4 లక్షల కోట్ల అప్పు చేసి చెప్పును, ఒక పని చెప్పు. కేసీఆర్ అప్పు చేస్తే 73,000 కోట్లు రైతుల ఖాతాల్లో రైతు బంద్ చేసిండు. నువ్వేం చేసినావు? రైతు బంద్ అయ్యవు, యూరియా బస్తా ఇయ్యవు, కళ్యాణ లక్ష్మి టైంకు రాదు, కేసీఆర్ కిట్ ఎత్తేసిండు, రంజాన్ తోఫా బంధు, బతుకమ్మ చీర బంధు, కొత్తవి రాకపోగా ఉన్నాయే పోయినాయి కదా. నువ్వు వచ్చినాక చేసింది ఏంది? సిగ్గు లేకుండా తెల్లారు లేస్తే బూతులు మాట్లాడటం, తెల్లారు లేస్తే డైలాగులు కొట్టడం, పనికి మాల పనులు చేయడం తప్ప ఒక్క మంచి పని. ఈ మధ్య ఇంకా కొత్త రాగం అందుకున్నాడు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేసి నాకు ఇచ్చిపెట్టాడట. నీ మెడల పుస్తక తాడేసుకోకపోతే వాడే మంచోడు. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేసుడు. ఆ తర్వాత ముచ్చట నేను అడిగిన అసెంబ్లీలో నిజంగా నాకు అనుమానం వచ్చింది. వీడు ఏమైనా దోసుకున్న సంపద పంచిపెడతారైంది రాబిన్ హుడ్ లెక్క అని నేను అడిగిన. అయ్యా ఒకటి చెప్పు, ఆ 1 కోటి మంది కోటీశ్వరులు అంటే కోటికి ఎన్ని సూటాలు ఉంటాయో చెప్పురా భయన్న. ఒక్క మంత్రికి తెలియదు, ముఖ్యమంత్రికి అంతకంటే తెలియదు. కోట్లు మింగుడు తెలుసు, కోట్ల ఎన్ని సున్నాలు ఉంటాయి ఆయనకే మెరక. అసలు మన ముఖ్యమంత్రి ఎంత ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడతాడంటే అసెంబ్లీలో నిలబడి ఎవడన్నా నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్, ఎయిడ్స్ పేషెంట్ అంటాడు ఎవడన్నా? ఇప్పుడు కష్టాలు ఉండే ఆ మనుషులకు. మీ ఇక్కడ ఉన్న అప్పు లేని వాళ్ళు ఉన్నారే? అప్పు లేని వాళ్ళు ఉన్నారా? ఇక్కడ మా ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నదో లేదు, అప్పు బాగానే ఉందట అన్న కూడా. అయితే అప్పున్నా లోపల నొప్పున్నా ఏమున్నా బాగా పొక్కున్నా మీకెళ్ళి మాత్రం కడకం చేసుకుంటామా లేదా? ఎందుకంటే బయటికి వెళ్తే ఆ తెల్లంగి చూసానే కూడా కొత్త అప్పించుకోడు ఇవ్వాలి. లేకపోతే ఓడితాడు మన ఓడి తెస్తాడు. కాదురా భయ్, నేను మొత్తం అయిపోయింది, నేను దివాలా తీసిన, నా బతికే అన్యాయం అయిపోయింది, నాకు ఏం లేవు, నేను ఢిల్లీకి పోతే ఆయన చెప్పులు ఎత్తుకపోయటం దగ్గర చూస్తుండ్రు, దొంగను చూసినట్టు చూస్తుండ్రు, నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు అంటే ఏమన్నా పదాలు ఉంటుందా మనిషికి? మీ ముఖ్యమంత్రి ఇట్లా దివానా మాటలు మాట్లాడుతున్నాడు, ఈయనోడు కాంతాడు అనరా? ఇలా అందుకే రేవంత్ రెడ్డి పనికిమాలిన మాటలు మాట్లాడాడు తప్ప ఒక్క మంచి పని చెప్పు. ఎన్ని కథలు చెప్తివి నువ్వు? కాంట్రాక్టర్లను కొత్తోళ్లను సృష్టిస్తా అంటివి, ఉన్నోళ్ళనే ఊడమికబడుతుంది. 10,000 మందిని కేసీఆర్ తయారు చేస్తే చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళు నీలాగా కోట్లు దోసుకునేటోళ్ళు కాదు, కోట్లు సంపాదించుకునేటోళ్ళు కాదు, చిన్నవి తమ కుటుంబాన్ని నడుపుకునేందుకు ఇలా రోడ్డున పడే పరిస్థితి వచ్చినావు. ఇందిరా పార్క్ కాడ రోడ్డు ఎక్కే పరిస్థితి. అందుకే రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చిన మల్లికార్జున్ ఖార్గే గారిని, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీని మనం అడగాలి, రేవంత్ రెడ్డిని కాదు. రేవంత్ రెడ్డి నెల పైసలు పంపి ఆయన కుర్చీ కాపాడుకుంటున్నాడు, కానీ పైన ఢిల్లీ వాళ్ళు అసలు లంగలు. ఈయన మోస్తున్నది వాళ్ళు, ఈయన మన మీద రుద్దింది వాళ్ళు, నెల పేమెంట్ కప్పని కట్టించుకొని ఈయనకు మళ్ళా రెన్యువల్ చేస్తున్నది వాళ్ళు. ఈయన రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెల రెన్యువల్ కావాలి ఈయనకు. పైకి ఢిల్లీకి పైసలు పోతే రెన్యువల్ రాదు. నెలకు మళ్ళీ బ్యాగులు పోవాలి, మోసుకుంటూ పోవాలి, పోయిన పెట్టి లెక్క పెట్టుకొని మొత్తం మళ్ళీ అప్పుడు రెన్యువల్ టాంప్ వేసి పంపిస్తారు. అందుకే అడగాల్సింది వాళ్ళను. అవసరమైతే నేను ప్రవీణ్ కుమార్ గారిని కోరుతా ఉన్నా, ఇక్కడ కాదు అది అంటారు చూడు, శిల్క ప్రాణం మాయల ఫకీరు ప్రాణం శిల్కలు ఉన్నట్టు రేవంత్ రెడ్డి కథ ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీలో ఉంటుంది. టెన్షన్ పత్రం అవసరమైతే జంతర్ మంతర్ కోదాం, ఢిల్లీ కోదాం, ఇచ్చిపెట్టద్దు. ఏదో ఇండియా పాలకాడికి వచ్చినాం కదా, వీడికి అయిపోయింది కదా, ఇక చాలు కదా అంటే కాదు.
ఖచ్చితంగా జీవో నంబర్ 17 రద్దయ్యేదాకా, రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేదాకా, వాళ్ళు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఖచ్చితంగా 30% ఎస్సీ ఎస్టీలకు, బీసీ డిక్లరేషన్ లో చెప్పినట్టు 42% బీసీలకు కాంట్రాక్టులు వచ్చేదాకా ఇడిచిపెట్టద్దు రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖార్గేని వదిలిపెట్టకుండా పోరాటం చేస్తేనే, చివరి దాకా లక్ష్యం సాధించేదాకా పోరాటం చేస్తేనే అది ధీరోదాత్తుని లక్షణం. మధ్యలోనే ఒకరోజు గడబడి చేసినామా, ఆర్ఎస్పీ పిలిచింది కాబట్టి వచ్చినామా, అట్లా కాదు. ఆర్ఎస్పీకి ఏం బాధ ఇయ్యాల, ఆయనకేం బాధ అంటున్నా, ఆయనకేం అవసరం ఉంది ఇవాళ ఈ ఎండలో మీతో వచ్చి కూర్చునేందుకు? మీరు బాగుండాలనే కదా, మీరు బాగుండాలి, మీలాగా ఇంకా వేలాది మంది బాగుపడాలని ఆరాటం తప్ప ఇంకోటి కానే కాదు కదా. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది. ఇవాళ అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. 10 ఏళ్ళు మనం చూసినాం, అధికారంలో ఉన్నప్పుడు 4 మంచి పనులు చేస్తే ప్రజలు యాదికి పెట్టుకుంటారు, తప్పకుండా యాదికి పెట్టుకుంటారు. ఆయన అంటాడు రేవంత్ రెడ్డి, నేను నీలాక అయ్యే పేరు చెప్పుకొని రాలేదు. నేను చెప్పిన అందుకే నేను బరాబర్ మా అయ్యే పేరు చెప్పుకొని వచ్చినా, మా అయ్యకు మంచి పేరు ఉంది రాబోయి, ఖచ్చితంగా తెలంగాణ తెచ్చిన మగోడు ఖచ్చితంగా మా అయ్య పేరు చెప్పుకుంటా. కానీ నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుకోవాలంటే 4 మంచి పనులు చేయడం ఆయన అని చెప్పిన. అన్ని నిత్య పనులే చేస్తే రేపు నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకునే వాళ్ళు అంగుండే వాని గురించి నేను చెప్పాలి. అందుకే చెప్తున్నా రేవంత్ రెడ్డికి, 4 మంచి పనులు చేయి, నువ్వు చెప్పిన మాటలు నిలబెట్టుకో. 30% ఎస్సీ ఎస్టీలకు కాంట్రాక్ట్లు ఇస్తాను, 42% బీసీలకు ఇస్తాను, అప్పుడే రేపు ఎవరన్నా నీకు మళ్ళా సపోర్ట్లు కొడతారు. లేకపోతే అధికారంలో ఉన్న రోజులు చుట్టూ మస్తుకుంటారు డబ్బా కొట్టేటోళ్ళు. తర్వాత ఎలక్షన్లకు వస్తే, రోడ్డు మీదకి వస్తే, సెక్యూరిటీ లేకుండా వస్తే అప్పుడు తెలుస్తుంది నీకు అసలు కథ ఏందో. ఏదన్నా ఒక ఊళ్ళో పోయి పరిస్థితున్నా ఎలా కాంగ్రెస్ వాళ్ళు యూరియా ఇయ్యరు, పంట కష్టపడి పండిద్దామంటే రైతు బంధు ఇయ్యరు, కష్టపడి పండించిన పంట అది కొనరు. మక్కలు రోడ్ల మీదనే, వాట్లు రోడ్ల మీదనే, వానలు కొడితే ఎప్పుడు కొట్టకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో రైతులు కూడా ఉన్నారు. ఎప్పుడు పోతుందో ఏమైతుందో వాన కొడితే మా పరిస్థితి ఏందో అని బాధ. ఇవాళ ఒక తీరు బాధ లేదు రాష్ట్రంలో. ప్రతి వర్గం ఇవాళ ఈ ప్రభుత్వంలో తల్లడిల్లిపోతా ఉన్నది. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు కరువు రాల్సి వాత పెడదామా, ఎప్పుడు కాంగ్రెస్ ను పొందబెడదామా అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు. నాకైతే విశ్వాసం ఉంది, మీరు గట్టిగా ఉంటే, ఇదే పద్ధతిలో ఐక్యతను ప్రదర్శిస్తే పెద్దలు కేసీఆర్ గారితో కూడా మేము మాట్లాడతాం. ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ లో కూడా మన పార్లమెంట్ సభ్యులు వచ్చి మీతో పాటు తప్పకుండా పోరాటం చేస్తాం. ప్రభుత్వం దిగి వచ్చేదాకా రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేదాకా వదిలిపెట్టవద్దు. దీనికి ఆర్ఎస్పీ గారే నాయకత్వం వహిస్తారు. మొన్ననే మీరు చూశారు, మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగితే పార్టీ తరఫున చిన్న ఒక సూచన చేస్తే ఆర్ఎస్పీ గారు ఎట్లా ఎంబడబడ్డాడో, ఎట్లా ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా పోరాటం చేసిందో మీరు అదే పద్ధతిలో ఎక్కడ అన్యాయం జరిగినా తప్పకుండా గులాబీ జెండా మీతో ఉంటది. కేసీఆర్ గారి శిష్యులమైన మేమందరం మీతో ఉంటాం. ఆర్ఎస్పీ గారు, నేను, కౌశిక్ రెడ్డి గారు, మా సత్యవతి గారు అందరం కూడా శ్యామ్ ఎంబడ మీ ఎంబడ ఉంటాం. తర్వాత కార్యాచరణ కూడా రూపొందించండి. ప్రతి ఎమ్మెల్యేని కలవండి, ప్రతి ఎంపీని కలవండి, వాళ్ళకి వినతి పత్రం ఇవ్వండి. ప్రతి కలెక్టర్ను కలవండి, వినతి పత్రం ఇవ్వండి. చీఫ్ సెక్రటరీని కలవండి, వినతి పత్రం ఇవ్వండి. మంత్రులను కలవండి, వినతి పత్రాలు ఇవ్వండి. మర్యాదగా వింటారు. వినకపోతే ఏం చేయాలనో తప్పకుండా మళ్ళా కూర్చుందాం, నిర్ణయం తీసుకుందాం. తప్పకుండా మీకు సంఘీభావంగా అండగా ఉండడమే కాకుండా మళ్ళీ మన ప్రభుత్వం 2025లో వస్తుంది. ఒకవేళ ఈ మూర్ఖులు రద్దు చేయకపోతే రేపు 10,000 కాదు, ఒక 50,000 మందిని కాంట్రాక్టర్లుగా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మళ్ళొకసారి అందరికీ పేరున ఆశ్వాసన ఇస్తూ, మరి పెద్దలు కేసీఆర్ గారికి చెప్పినాం. ఇక్కడికి వస్తుంటే నేను ప్రవీణ్ గారు సార్ ఇట్లా పోతున్నామంటే ధైర్యం చెప్పండి, ఎవ్వరు బేజారు కావద్దు, మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది. వచ్చినాక ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దాం. మిత్తితో సహా ఈ ప్రభుత్వం ఈ దుర్మార్గులు చేస్తున్న తప్పులకు మిత్తితో సహా వసూలు చేపిద్దామనే మాట కూడా వారు చెప్పినారు. తప్పకుండా మీరందరూ ధైర్యంగా పోరాటం కొనసాగించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. జీవో నంబర్ 17 ఎస్సీ ఎస్టీ బీసీ డిక్లరేషన్ లో అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ డిక్లరేషన్ లో జీవో నంబర్ 17 ధన్యవాదాలు. జై తెలంగాణ.